వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇందులో వచ్చేసి స్టార్టింగ్లో గుజరాత్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు జైస్వాల్ వచ్చేసి స్టార్టింగ్లో 24 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ బట్లర్ తొందరనే అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. జైస్వాల్ వచ్చేసి ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ సంజు శాంసన్ వచ్చేసి స్లోగా ఆడుతున్నాడు. తను లాస్ట్ వరకు నాట్అవుట్ 68 రన్స్ కొట్టాడు ఆఫ్ 38 బాల్స్. అందులో 7 4s ప్లస్ 2 6s ఉన్నాయి. జైస్వాల్ వచ్చేసి 5 4s కొట్టాడు. నెక్స్ట్ రియాన్ పరాగ్ కూడా బాగా ఆడాడు. 48 బాల్స్లో 76 రన్స్ కొట్టాడు. 3 4s 5 6s కొట్టాడు. ఇలా గుజరాత్ స్కోర్ వచ్చే వరకు 199 అయింది. రాజస్థాన్ స్కోర్ వచ్చే వరకు 196 అయింది ఫర్ 3 రన్స్. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 197 గుజరాత్ టార్గెట్. అక్కడ వికెట్స్ వచ్చేసి ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్ అందరూ ఒక వికెట్ తీసుకున్నారు, 3 వికెట్సే. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ వచ్చే వరకు ఫస్ట్ సుదర్శన్ వచ్చే వరకు 35 రన్స్ కొట్టాడు, 29 బాల్స్. నెక్స్ట్ శుభ్మన్ గిల్ వచ్చేసి 72 రన్స్ ఆఫ్ 44 బాల్స్. మనం 6 4s అండ్ 2 6s కొట్టాడు. నెక్స్ట్ మాథ్యూ వేడ్, అభినవ్ మనోహ్ వీళ్ళంతా తనతో అవుట్ అయ్యారు. శంకర్ వచ్చేసి 16 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ లాస్ట్కు విన్నింగ్ ఇన్నింగ్స్ వచ్చేసి తెవాటియా, రషీద్ ఖాన్ ఇద్దరు కలిసి గెలిపించారు. తెవాటియా వచ్చేసి 22 రన్స్ కొట్టాడు ఆఫ్ 11 బాల్స్. లాస్ట్ ముందు బాల్లో తెవాటియా అవుట్ అయ్యాడు. లాస్ట్ బాల్కి వచ్చేసి రషీద్ ఖాన్ 1 బాల్లో 2 రన్స్ ఉండే వరకు 4 కొట్టాడు. అట్లా లాస్ట్ బాల్లో 199 రన్స్ వచ్చాయి. Gujarat won by 3 wickets. Subscribe to my channel to see the cricket match reviews.